ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా 21, 22, 23 ఈ తేదీల్లో నీ జీవితంలో ఒక పెద్ద పెను మార్పు అన్నది ఏర్పడబోతోంది. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైతే జరగబోతోంది. ఆ అద్భుతం మంచా చెడా తెలుసుకోవాలనుందా? ఈ 3 రోజుల్లో నీ ఇంటికి 2 దేవతలు రాబోతున్నారు. వారు నిన్ను ఏదో అడగాలని వస్తున్నారు. నీకు ఏదో చెప్పాలని వస్తున్నారు. నీ నుంచి ఏదో ఆశించి వస్తున్నారు. నువ్వు గనక ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా, అశ్రద్ధతో ఉన్నా, ఆ దేవతల రాకను గుర్తించే ఆచూకిని ఏమాత్రం నువ్వు కనిపెట్టలేకపోయినా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. నీకు ఇవ్వాలి అనుకున్నది ఇవ్వలేరు. నీకు ఏదో చెప్పాలని వచ్చిన రహస్యం కూడా నీతో చెప్పలేరు. జాగ్రత్త బిడ్డ. ఈ 2 రోజుల్లో నీ జీవితంలో జరిగేది ఇదే. విన్నావు అంటే నీ కాళ్ల కింద భూమి బద్దలైపోయినట్టు నీకు అనిపిస్తుంది. జాగ్రత్త. మరీ మరీ చెప్తున్న తల్లి, ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం. ఈ దేవతలిద్దరూ పని గట్టుకొని మరీ నీ కోసం వస్తున్నారు. కేవలం నీ కోసం, నీ ఇంటికి మాత్రమే వస్తున్నారు. జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే, ఏమాత్రం గుర్తించలేకపోయావు అంటే, వారి రాకను ఏమాత్రం నువ్వు గమనించలేకపోయావు అంటే, జీవితంలో చాలా వాటిని కోల్పోతావు. జీవితాన్ని కోల్పోతావు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇలాంటి అవకాశం నీకు వస్తుంది. సాక్షాతే దేవతలు నీతో మాట్లాడాలని వస్తున్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటావా, వదిలేసుకుంటావా, నీ చేతుల్లో ఉంది బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారు? ఆ 2 దేవతలు ఎవరు? ఎందుకు రాబోతున్నారు? ఈ 21, 22, 23 తేదీల్లో ఏం జరగబోతోంది అసలు? ఆ దేవతలు ఏమి ఇవ్వాలని వస్తున్నారు? ఏమి హెచ్చరించాలని వస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఏ సమయంలో వస్తారు? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే దీని వెనుక ఏదో మర్మం ఉందే. అంటే మనం ఏదో చిక్కుల్లో పడబోతున్నామా? అపాయంలో పడబోతున్నామా? ప్రమాదంలో పడబోతున్నామా? తెలుసో తెలియక తప్పటడుగు వెయ్యబోతున్నామా? మనకు తెలియకుండా చెడుదారిలోకి వెళ్ళబోతున్నామా? మనకు చెడు జరగబోతోందా? మన వెనుక కీడు జరగబోతోందా? ఏదో ఉంది. బాబాగారు మనకు చెప్పాలనే ఈ సందేశం ద్వారా మనకు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నారు. నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి సందేశాన్ని చివరిదాకా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలు అందించినా, ఎలాంటి సూచనలు జారీ చేసినా మన భవిష్యత్తు కోసమే, మన జీవితం కోసమే. మనకిప్పుడు ఆపదలు రాకూడదని, ప్రమాదాలు రాకూడదని, మనం చిక్కుల్లో పడకూడదని ఇలాంటి మాటలు, సందేశాలను మనకు పంపుతూ ఉంటారు. మనము గనక బాబాగారి మాటలు విన్నా, సందేశం విన్నా, బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ అలా వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని ఏవి కూడా అస్సలు టచ్ చేయలేవు. మనల్ని చూస్తేనే భయపడిపోతాయి. అవి ఎలాంటి చెడు శక్తులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి చెడ్డ మనస్తత్వం ఉన్న మనుషులైనా, ఎంత చెడ్డ వ్యక్తులైనా, చెడ్డ పరిస్థితులైనా, చెడు గ్రహాలైనా ప్రతి ఒక్కటి కూడా మనల్ని చూస్తే గజగజ వణికిపోతాయి. ఎందుకంటే మన ముందు బాబాగారు ఉన్నారు. ఏది రావాలి, మనల్ని ఏది తాకాలన్నా బాబాగారిని తాకి ఆ తర్వాత మనల్ని రావాలి. ఒకసారి బాబాగారిని ఇలాంటివి ఏవైనా తాకితే ఉంటాయా? మాడి మస్ అయిపోతాయి. కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారో ఈరోజు తప్పకుండా విందాం. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోతున్నాం అక్క, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, అయోమయ పరిస్థితిలో పడిపోయాం, ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకున్నాం, తిరిగాం, విసిగి వేసారిపోయి ఉన్నాం, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు ఎటో వెళ్ళాలి, ఎటో తిరగాలి, ఏదో చెయ్యాలి అని అవసరమే లేదు. కూర్చున్న చోటనే కాలు మీద కాలు వేసుకుని ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఎంత మొండి సమస్యలైనా, ఎంత కష్టతరమైన కష్టాలైనా కూడా పరిష్కరించుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎవ్వరికీ చెప్పుకోలేం. మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. సొల్యూషన్ దొరకదు, మనం దాని గురించి ఆలోచించడం మానవేయం. అలాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వాటికన్నీ చక్కగా పరిష్కారం ఇస్తున్నారండి. మీ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాగారి ఈ సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం. అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది, ఎంత సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ జీవితంలో ఈ 21, 22, 23 తేదీల్లో ఒక పెద్ద పెను మార్పు చోటు చేసుకోబోతోంది బిడ్డ. ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, వాటన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే నీ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది. నువ్వు ఏం చెయ్యాలో, ఎటు పోవాలో అన్న సందిగ్ధంలో పడిపోయావో వాటన్నింటికి కూడా నీకు ఒక దారి కనిపిస్తుంది. నీకు మంచి దారి అనేది కనిపిస్తుంది. నేను కొన్ని పనులు మొదలు పెట్టాను బాబా, అవి జరుగుతాయా లేదా? నేనైతే ఎంత ఇష్టపడి, ఎంత కష్టపడి ఆ పనులన్నీ మొదలు పెట్టాను, కానీ అవి పూర్తయితాయో లేదో అన్న అనుమానం నాలో కలుగుతోంది. అలా జరగవేమో అన్న అనుమానం కలిగితే చాలా భయంగా ఉంది బాబా అంటూ ఉంటావు కదా బిడ్డ. నీ జీవితానికి సంబంధించిన, నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయానికి కూడా నేను ఇక్కడ ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. అంతేకాదు, ఎంత అదృష్టం చేసుకున్నావు అంటే ఈ 2 దేవతలు కూడా నీ ఇంటికి రాబోతున్నారు బిడ్డ. కానీ అప్పుడు మాత్రం నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తనో, ఏమరపాటుతనంతోనో, నిర్లక్ష్యంతోనో అస్సలు ఉండకు. అలా ఉన్నావు అంటే వారి రాకను గుర్తించలేవు. వారి రాకను నువ్వు గుర్తించలేకపోతే ఇక ఆ దేవతలు నిన్ను ఏం అడగాలనుకుంటున్నారో, నీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో, నిన్ను ఎందుకు హెచ్చరించాలనుకుంటున్నారో, నీ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా నువ్వు ఎలా తెలుసుకోగలవు బిడ్డ కదా. కాబట్టి జాగ్రత్త. ఈ సాయి మాట మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకొని నీ జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటో తెలుసుకో. ఆ దేవతలు ఎవరో తెలుసుకో బిడ్డ. నువ్వు అన్ని విషయాల్లోనూ మంచిగా ఉంటావు, మంచిగా నడుచుకుంటావు, ఎంతో తెలివిగా ఉంటావు. కానీ కొన్నిసార్లు నువ్వు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటావు. ఆ విషయం తెలుసా నీకు? నీ సాయి ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాడు తల్లి నీకు. కానీ నీకు నువ్వు చేస్తున్న తప్పులు, పొరపాట్లు ఏంటో అర్థం కావటం లేదు. కొంతమంది అనవసరంగా నమ్మి, ఎక్కువగా అతిగా నమ్మి మోసపోతూ ఉంటావు. కొంతమందిని వాళ్ళు మంచి వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టేస్తూ ఉంటావు. కొన్ని మంచి పనులను వదిలేసుకుంటూ ఉంటావు, కొన్ని చెడు పనులు చేస్తూ పోతూ ఉంటావు. జీవితంలో అన్నీ కూడా సర్వసాధారణం బిడ్డ. కాకపోతే నీ జీవితంలోకి వచ్చిన ప్రతి అంశము కానీ, ప్రతి మనిషి కానీ ఎలాంటివి అన్నది తెలుసుకోవాలి. ఇక ఈ 2 రోజుల్లో కూడా, ఈ 3 రోజుల్లో కూడా నీ ఇంటికి 2 దేవుళ్ళు రాబోతున్నారు తల్లి. ఆ 2 దేవుళ్ళు ఎవరు? ఆ 2 దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులో తీసుకురాబోతోంది? అలాగే ఈ 21, 22, 23 తేదీల్లో నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి బిడ్డ. ఆ అంశాలు ఏంటి అనేది నీకు చెప్తాను నేను. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా మంచి మనసున్న దానివి బిడ్డ. అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవటం నీకు అస్సలు చేతగాని పని. ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటావు. ఎందుకంటే నేను కూడా ఇలాంటి బాధలు ఒకప్పుడు అనుభవించాను. ఆ బాధల వల్ల ఎంత కష్టం ఉంటుందో, ఎంత కన్నీరు ఉంటుందో అని నీకు బాగా తెలుసు. అందుకే ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళల్లో ఉంటే ఇట్టే కరిగిపోతావు. అంత సున్నితమైన మనసు నీది. కానీ నువ్వు చేసే పని అయితే చాలా చాలా మంచి పని బిడ్డ. ఎందుకంటే ఈ మనసు అందరికీ కూడా ఉండదు.
కొంతమంది ఎవరైనా కష్టాల్లో ఉన్నవారిని చూసి నిర్లక్ష్యంగా అలా వదిలేసిపోతారు. కానీ నువ్వు అలా ఉండలేవు. నీకు సంబంధం లేని వాళ్ళు అయినా కూడా వాళ్ళ బాధలో ఉన్నారు అంటే పరుగు పరుగున వెళ్ళిపోతావు. నీకు తోచినంత సహాయం చేస్తూనే ఉంటావు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారికి సహాయం చెయ్యటం ద్వారా ఏమవుతుందంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చెయ్యటం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లోదంతా తీసుకువెళ్ళి పెడతావు, మాకేం పెడతావు అని మనస్పర్ధలు కూడా. అలాగే కూడా బంధాలకి అనుబంధాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంటే బిడ్డ వారే ప్రాణంగా బ్రతికేస్తావు. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమని, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుంటూ ఉంటావు. అటువంటి వ్యక్తిత్వం తల్లి నీది. ఎంత సున్నితంగా ఉంటుందో అంత మంచి మనసు కూడా నీది. అయితే ఎక్కడ క్రమశిక్షణ లేకపోతే నీకు చాలా కోపం వస్తుంది. ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయ పాలనకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే భావన నీకు ఉంటుంది. ఇతరుల వ్యక్తులకి ఇది చూసి చేతగానితనంగా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు వారిని ఏ మాత్రం పట్టించుకోవు. నీ సిద్ధాంతాలు, నీ పద్ధతులకి కట్టుబడి ఉంటావు. ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టవు. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం నీకు ఉండదు. నీకు ఏది సరైనదో, ఏది మంచి దారి అనిపిస్తో అందులోకి వెళ్ళిపోవటమే నీకు తెలుసు. అలాగే నీ జీవితంలో ఒడుదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి బిడ్డ. కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యతను తీర్చుకునే లోపు మరొక బాధ్యత నీ ముందుకు వస్తూ ఉంటుంది. నువ్వు భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతల కాబడిని మోస్తూనే ఉంటావు తల్లే. అది దింపటం నీ వల్ల అవ్వదు. చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యము కూడా లేదు నువ్వు ఎలా ఉంటావు అనటంలో. అయితే జీవితంలో ఒడుదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీకు ఈ సాయి పుష్కలంగా ఇచ్చాడు. అయితే నువ్వు నిరాశ, నిస్పృహకి లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషిస్తూనే ఉంటావు. నిరాశగా అస్సలు కూర్చోవు. ఏ సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు నువ్వు చక్కగా తెలుసుకుంటూ ఉంటావు. అలాగే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పాలి బిడ్డ. ఎందుకంటే మంచితనమే దానికి కారణం. నిన్ను చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు, నీపై కుట్రలు చేసేవారు, నీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా నీ జీవితంలో ఎక్కువ మందే ఉన్నారు తల్లే. కాబట్టి వారితో ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు కూడా ఎదుటి వారితో అస్సలు చెప్పుకోకూడదు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితోనూ నువ్వు అస్సలు పంచుకోవద్దు. నా సంపాదన ఇంతే, ఇది నేను అలా చేస్తా, ఇలా చేస్తా అని ఎదుటి వారితో అస్సలు చెప్పుకోకు. అంటే నువ్వు ఆర్థిక పరమైన లావాదేవీలు, అలాగే కలిసి వ్యాపారం చేయటం, లేదా అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం విధంగా భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య లావాదేవీలు కూడా నీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చెయ్యాలి. ఏమాత్రం విశ్వాసం లేకపోయినా చెయ్యకు. నువ్వు గుడ్డిగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే, ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది నీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది బిడ్డ. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నీ యొక్క మనస్తత్వం చూస్తే చాలా అంటే చాలా మంచిది బిడ్డ. కాబట్టి నీ ఇంటికి ఆ లక్ష్మీనారాయణులు రాబోతున్నారు. వారి అనుగ్రహం నీకు కలగబోతోంది. ఈ 3 రోజుల్లో కూడా వారు నీ ఇంటికి రాబోతున్నారు. అంటే నీ జీవితంలో ఇది వరకు నువ్వు ఎటువంటి పుణ్యకార్యాలు చేశావో, ఎవరికైతే సహాయం చేశావో దాని తాలూకా పుణ్యఫలాన్ని నువ్వు ఈ సమయంలో పొందబోతున్నావు, అందుకోబోతున్నావు బిడ్డ. జాగ్రత్త. వారి రాకను గుర్తించకపోవటం అన్నది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. అది నీ బాధ్యతే. కాబట్టి సాక్షాత్తు నీ ఇంటికి లక్ష్మీనారాయణులే రాబోతున్నారు. మరి వారు ఎందుకు వస్తున్నారు? నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు ఏది హెచ్చరించాలనుకుంటున్నారు? నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నారు? నీ నుంచి వారు ఏది ఆశిస్తున్నారో తప్పకుండా తెలుసుకో. ఎందుకంటే ఇలాంటి యోగం, ఇలాంటి అదృష్టం అందరికీ కూడా రాదు. సాక్షాత్తు లక్ష్మీనారాయణులే నీ ఇంట అడుగు పెట్టబోతున్నారు అంటే నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేశావో అందుకే వారు వస్తున్నారు. కానీ ఈ సమయంలో మాత్రం నువ్వు
చాలా తెలివిగా, మెలకువగా ఉండాలి. ఆ లక్ష్మీ నారాయణులని నువ్వు గనక సేవిస్తే, పూజిస్తే నీకు అన్ని కష్టాలు కూడా తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. అలాగే నీ పూర్వజన్మ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఏదైతే ఇప్పుడు పడుతున్నావో బాధలు, అగచాట్లు, కన్నీళ్లు, కడగళ్ళు అన్నీ కూడా దూరమైపోతాయి. మనసుని శుభ్రంగా ఉంచుకొని నువ్వు గనక లక్ష్మీ నారాయణులని ధ్యానం చేశావు అంటే వారు అందించే శుభవార్తలు, వరాలు ఎలా ఉంటాయి అంటే నీ జీవితం పెద్దగా, అతి పెద్దగా మారబోతుంది. ఇలా నీ ఇంటి ముందుకు వచ్చి ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా నీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు. నీకు వివాహం కావటం లేదా? చక్కటి సంబంధానికి సంబంధించిన ఒక శుభవార్త నువ్వు వినవచ్చు. అలాగే నీకు వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావా? ఆ కోరిక కూడా నీకు అతి త్వరలోనే తీరబోతుందని వారు వరం ఇస్తారు. ఎందుకంటే నీ గృహంలోకి లక్ష్మీ నారాయణులు ప్రవేశించబోతున్నారు. లక్ష్మి ఎక్కడ ఉంటే నారాయణుడు అక్కడ ఉంటారు. ఆ ఇద్దరు ఉంటే నీ ఇల్లు బంగారమయమైపోతుంది. నీ కోరికను వారు భర్తీ చేయబోతున్నారు బిడ్డ. కాబట్టి దానికి సంబంధించినటువంటి నువ్వు శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు. నువ్వు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ వస్తుందో లేదో అని ఎదురు చూస్తున్నావు కదా, భయపడుతున్నావు కదా, దానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే వినబోతున్నావు. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం వస్తుందా, ఏ విధంగా వస్తుందో ఏంటో నీ కంగారు పడుతూ ఎదురు చూస్తున్నావు. అది కూడా ఖచ్చితంగా నీకు అనుకూలంగానే వస్తుంది. అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం నీ ముందుకు వస్తుంది. నీ జీవితంలో నీకు అటువంటి బలమైన కోరిక తీరబోతోంది బిడ్డ. ఇక కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి, పెట్టుబడులు పెట్టాలి, అన్నీ అనుకూలంగా మారిపోతాయి. ఈ విధంగా నీ జీవితంలో ఏదైతే కోరిక నీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికే లక్ష్మీనారాయణులు నీ ఇంటికి రాబోతున్నారు. నీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని, నిన్ను విముక్తి చెయ్యటానికి ఆ లక్ష్మీ నారాయణులే నీ ఇంటికి వచ్చేస్తున్నారు బిడ్డ. నీ జీవితంలో నీకున్నటువంటి బాధలకి, సమస్యలకి పరిష్కారం లభించబోతోంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు నీ కోరికలు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ 3 రోజుల్లో. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ, ఈ మార్చి 21, 22, 23 తేదీలలో నీకు కొంత ప్రమాద సూచకలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే నువ్వు ఈ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఆర్థిక పరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల, అంటే ఇది వరకు పరిచయం లేని కొత్త వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో నువ్వు మోసపోయే ప్రమాదం ఉంది బిడ్డ. కాబట్టి నువ్వు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వెయ్యి. అలాగే నీకు తెలిసిన నీ ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకొని నువ్వు ముందడుగు వేయటం మంచిది. అప్పుడే ఒక జీవితంలో కొంచెం ఎటువంటి ప్రమాదం నుండి కూడా నువ్వు బయటపడగలుగుతావు. ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా అస్సలు చెయ్యకు. నీకు దిక్కు తోచని స్థితిలో నీ సాయి మీద భారం వేయి. నీ సాయి మంచి దారి చూపిస్తాడు. ఇలా చేశారు అంటే నీకు నువ్వు కోరిన కష్టాలని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా ఈ మార్చి 21, 22, 23 తేదీలో నీ జీవితంలో చాలా కీలకమైన రోజులు కాబట్టి నువ్వు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలుపెట్టు బిడ్డ. అది నీకు విజయవంతమైన ఫలితాలను అందిస్తుంది. ఆలోచించకుండా తొందరపాటుతనంతో పనులు అస్సలు చెయ్యకు. అపరిచిత వ్యక్తులు అంటే కొత్త వ్యక్తులు పరిచయం అయితే ఆ వ్యక్తులతో కూడా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికి పడితే వారికి సంతకాలు అస్సలు చెయ్యకు. వాటి వల్ల ఆస్తులు, భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా నువ్వు చేసుకోవద్దు. ఇది నీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. నష్టపోతావు. ఈ అంశాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఈ 2 రోజుల్లో అంటే ఈ 21, 22, 23 తేదీలలో నీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి బాధపడేవేయమని నీ ఇంటికి రాబోతున్న లక్ష్మీ నారాయణులని కోరుకో. నీ సాయిని కోరుకో. ఆ తర్వాత నీకు ఎలాంటి కష్టము ఉండదు, ఎలాంటి బాధ కూడా ఉండదు బిడ్డ. జాగ్రత్త.
కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు కదా, ప్రేమగా మాట్లాడారు కదా, వాళ్ళు ఏదో అడిగారు కదా, నేనేదో చేద్దాం కదా అని ముందడుగు వేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్త. ఎవరితో ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలి అన్నా, ఏ మాట చెప్పాలి అన్నా ముందు వెనక ఆలోచన అన్నది చాలా చాలా ముఖ్యం బిడ్డ. ఇలా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత జీవితంలో నష్టపోయి, సాయి నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది తీర్చు అంటూ మళ్ళీ నా దగ్గరే బాధపడతావు, ఏడుస్తావు, కన్నీళ్లు పెట్టుకుంటావు కదా. జాగ్రత్త. నీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి నిన్ను కాపాడమని ఆ లక్ష్మీ నారాయణులని వేడుకో. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం నీ దరిదాపుల్లో కూడా రాకుండా ఖచ్చితంగా నువ్వు బయటపడగలుగుతావు. ఎందుకంటే లక్ష్మీ నారాయణలు అంటే ఆది దంపతులు, తల్లి తండ్రుల్లాగా. వారికి నీ కష్టం చెప్పుకున్నావు అంటే ఒకసారి మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటావో ఆ కోరికను తీర్చటంలో ఎప్పుడూ కూడా ముందుంటారు, ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరు. బిడ్డ, ఈ 21, 22, 23 తేదీలలో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నీ ఇంటికి రాబోతున్న ఆ దేవతల కోసం నువ్వు ఎదురుచూడు. ఆ దేవతలే లక్ష్మీ నారాయణులు. మరి వారు నిన్ను ఏది హెచ్చరించాలనుకుంటున్నారు అని అంటే, నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నావు. ఎవరితో పడితే వారితో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నావు. దానివల్ల నువ్వు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవితంలో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది. జాగ్రత్త అంటూ హెచ్చరించాలి అనుకుంటున్నారు బిడ్డ. అలాగే వారు నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, నువ్వు ఇంతకాలం దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, నీ కలగానే మిగిలిపోయిన నీ కోరికలన్నింటినీ కూడా తీర్చటానికి, నీ జీవితంలో ఆనందం నింపటానికి, నువ్వు కోరిన వాటినంటిని నీ సొంతం చెయ్యటానికి వారు వస్తున్నారు. ఇక వారు నీ నుంచి ఏమి ఆశిస్తారు అంటే, ఎవరైనా కష్టంలో ఉన్నవారికి సహాయం చెయ్యమని, బాధల్లో ఉన్నవారిని ఆదుకోమని, నీ దగ్గర 10 రూపాయలుంటే ఒక్క రూపాయి కష్టంలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి ఉపయోగించమని కోరుతారు. ఇంతకు మించి నీ నుంచి ఏం కోరుతారు బిడ్డ ఆ లక్ష్మీ నారాయణలు? ఖచ్చితంగా ఆ దేవతలు సాక్షాత్తు దేవదేవతలు అయిన లక్ష్మీ నారాయణుల కృపకు నువ్వు పాత్రుడు అయ్యావు అంటే నీ జీవితం ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. సిరులను కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్కటే ఉంటే చాలా రోజులు ఉండలేదు అమ్మ. అమ్మకు తోడుగా నారాయణుడు ఉన్నాడు అంటే ఇద్దరూ కూడా కలిసి ఒక్కచోట శాశ్వతంగా ఉండిపోతారు. నీ ఇంట్లో నిన్ను ఆశీర్వదిస్తూ, నీ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తూ, నీ ఇంట్లో దేనికి లోటు అన్నది రాకుండా చేస్తూ ఉండిపోతారు. నీకు కావాల్సింది వారిని చక్కగా ప్రసన్నం చేసుకోవటం, వారి కృపకు పాత్రులవటం. ఇక ఎలాగో నీ సాయి ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నీ మీద ఉండనే ఉంటాయి కదా. ఈ సాయి అనుగ్రహానికి ఆ లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదాలు తోడైతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఒక్కసారి ఊహించుకో బిడ్డ. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని నీ సాయి కూడా ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబాగారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.